ఉప్పు కప్పు రంగు మూవీ రివ్యూ స్టోరీ 1990ల కాలంలో చిట్టి జయపురం అనే ఊళ్ళో జరిగే కథ ఇది. అపర్ణ, కీర్తి సురేష్ అనుకోకుండా ఆ ఊరి ప్రెసిడెంట్ గా అవుతుంది. అయితే తన పాత్ర గురించి ఏమీ తెలియని ఆమె ఊరి ప్రజలతో కలిసిపోవడంలో కష్టపడుతుంది. మరోవైపు చిన్న సుహాస్ అనే కాటి కాపరి తన తల్లి క్యాన్సర్తో చివరి దశలో ఉన్న వేళ ఊరిలో మరో పెద్ద సమస్య తలెత్తుతుంది. శ్మశానంలో కేవలం 4 స్థలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమకు ఆ స్థలం కావాలని పోటీ పడతారు. ఈ పరిస్థితుల్లో అపర్ణ ఎలా స్పందించింది? చిన్న తల్లి చివరి కోరికను తీర్చగలిగాడా అనేదే మిగతా సినిమా కథ. ప్లస్ పాయింట్స్: వినూత్నమైన కాన్సెప్ట్, మరణం, ఊరి సంప్రదాయాల మీద కామెడీతో కలిపి కథ చెప్పడం కొత్తగా ఉంటుంది. కీర్తి సురేష్ కొత్తగా కనిపించింది. ఆమె పాత్రలో కన్ఫ్యూషన్, కామెడీ వర్కౌట్ అయ్యాయి. సుహాస్ నటన చాలా సహజంగా, హృదయాన్ని తాకేలా ఉంటుంది. నాచురల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మరియు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్స్: కథ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు రిపీటేటివ్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. ఫైనల్ వర్డ్: ఉప్పు కప్పు రంగు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఎమోషనల్ కామెడీ డ్రామా. సుహాస్, కీర్తి సురేష్ నటన మెప్పిస్తాయి. అయితే కథనం లోపల కొన్ని బలహీనతలు ఉండడం, అందరికీ కనెక్ట్ అవ్వకపోవడం. కానీ ఓటీలో కొత్తగా ఏదైనా చూడాలి అనుకునే వారు తక్కువ అంచనాలతో ట్రై చేయవచ్చు.